ఒక వ్యాపారి గట్టిగా అరిచి వ్యాపారం చేస్తుంటే ఇంకొకరు మాట్లాడకుండానే తన వ్యాపారాన్ని మెరుగుపరుచుకుని ప్రజల్ని ఆకర్షించాడు. అసలు ఎలా? ఈ ఆసక్తికరమైన కథలో తెలుసుకుందాం. ఒక పట్టణంలో రమేష్ మరియు సురేష్ అనే ఇద్దరు వ్యాపారులు ఉండేవారు. ఇద్దరు ధూపకట్టలు అమ్మేవారు. సురేష్ ఎప్పుడు పెద్దగా అరుస్తూ తన వస్తువులను అమ్మేవాడు. రమేష్ మాత్రం నిశ్శబ్దంగా ఉండి తెలివిగా పనిచేసేవాడు. ఒకరోజు సాయంత్రం సురేష్ నవ్వుతూ చెప్పాడు, రమేష్, నువ్వు నన్ను ఓడించలేవు. గట్టిగా అరుస్తేనే ఎక్కువ మంది వస్తారు. రమేష్ చిరునవ్వుతో చూద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం రమేష్ తన దుకాణాన్ని మామూలుగా తెరిచాడు. కానీ ఈసారి ఒక చిన్న ధూపకుంటలో సువాసనమైన ధూపం కూడా వెలిగించాడు. ఆ సువాసన మెల్లగా గాల్లోకి వ్యాపించింది. ఈ గొప్ప సువాసన ఎక్కడి నుంచి వస్తుందబ్బా అని జనాలు ఆశ్చర్యపోయారు. అందరూ ఆ సువాసనను అనుసరించి రమేష్ దుకాణం దగ్గరికి వచ్చారు. సురేష్కు ఆశ్చర్యం వేసింది. సురేష్ ఎప్పటిలాగే పెద్దగా అరుస్తూ, ఇక్కడే ఉత్తమమైన ధూపకట్టలు దొరుకుతుంది, రండి రండి అని చెబుతున్నాడు. కానీ ఈసారి ఎవ్వరూ అతని మాటలు వినలేదు. సురేష్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటో అని తలపట్టుకున్నాడు. రమేష్ దుకాణం ముందు చాలామంది చేరి అతని ధూపకట్టలన్నీ కొనేశారు. సురేష్కు కోపం వచ్చింది. సురేష్ కోపంతో వచ్చి, ఇదేం మాయ, నువ్వేం చేశావని అడిగాడు. రమేష్ స్నేహంగా నవ్వి తాను వెలిగించిన ధూపకుంటను చూపించాడు. ఒక్కోసారి మంచి వస్తువు గురించి గొప్పగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ వస్తువే మాట్లాడుతుందని రమేష్ అన్నాడు. ఈ మాటలకు సురేష్ అవాక్కయ్యాడు. తెలివైన ఆలోచన ఎప్పుడూ గెలుస్తుంది.